సో గాయ్స్ మొత్తం చుట్టాలు అయితే వచ్చారు. ఫస్ట్ యాదమ్మ అంటే జై పాత వీడియోలో కూడా యాదమ్మ అంటే ఫస్ట్ చూపించినాం కదా, గుర్తుందా? హాయ్ చెప్పు యాదమ్మ అంటే. ఈరోజు అందరూ సాటర్డే బోనాలకు వచ్చారు. రేపు పొద్దుగాల వచ్చి బోనాలు అయితే. సో వీళ్ళైతే దూరంకి వెళ్ళి వచ్చి చాలా దూరం పటాన్చెరికి వెళ్ళి వచ్చింది, ఎర్రబస్ ఎక్కి వచ్చి. వీళ్ళందరూ మొత్తం వీళ్ళంతా ఇట్లా ప్రిపరేషన్ నడుస్తుంది. ఇల్లు మొత్తం లొల్లి చేస్తారు. సో ప్రతీక్ష మస్తు ప్రతీక్ష దయ్యం మాస్కొని భయపడ్డది. దయ్యమా చూపి సో ఇవాళైతే మన బోనాలది అయితే బోనాలు కుదిస్తున్నారు. మా ఇంట్లో అయితే 3 బోనాలు చేస్తారు. సో ఇదంతా మా స్పెషలిస్ట్ మేరీ బేబీ స్వర్ణజ అయితే చేస్తుంది. సో ఇందులో మా దేవుని రూమ్ ఇది. మా దేవుని రూమ్లో అయితే బోనాలకు వెరైటీ డిజైన్స్ అయితే వేసినారు. ఎల్లో కలర్, రెడ్ కలర్, కళ్ళు, అమ్మవారి విగ్రహం బొమ్మ, సో డోలక్లు, ఓము, స్వస్తికు అట్లా చాలా రకరకాల బోనాలు అయితే ప్రిపేర్ చేసినాం. ఇట్లా రెడ్ కలర్ మీద గూగుల్లో చూసుకుంటే మరి చేస్తున్నారు డిజైన్గా. సో చాలా ఇంట్రెస్టింగ్తో చేస్తాం మనం బోనాల పండుగ అయితే. సో తెలంగాణకి ఇజ్జత్కి సవాల్, తెలంగాణ రీతి రివాజ్ మన బోనాల పండుగ. సో బోనాల పండుగ అంటేనే వైబ్ అలాగ ఉంటుంది. సో పసుపు కుంకుమతో డిజైన్లన్నీ వేసినాక పైనకెళ్ళి చెంకి అయితే చల్లుతారు బోనం, దాన్ని మంచిగా చమకాయించడానికి. సో దాని తర్వాత ఇక మా మమ్మీ ఓడిబియ్యం అవన్నీ తయారు చేస్తుంది. గుమ్మడికాయలు అయితే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, గుమ్మడికాయలు దిష్టి తీయనికే. సో ఇప్పుడు 3 బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. సో చూసుకున్నట్లయితే బియ్యంలో బోనం పెట్టి దాని మీద గండ దీపం అయితే పెట్టిర్రు. సో ఇది మా దేవుని రూము. సో మా దేవుని రూమ్ అంటేనే మనకు పవర్ఫుల్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో చూసినారుగా మన ఇంట్లో అయితే అందరు వచ్చేసినారు. సో బోనాలు అయితే రెడీ. సో ఇక చలో మనం బోనాలు తీసుకొని బయటికి అయితే వెళ్దాం. బోలో మహాకాళి మాతాకి జై. సో ఇప్పుడు మనం చూసినట్లయితే కొబ్బరికాయ అయితే కొడుతుంది మా మమ్మీ. ఫస్ట్ బోనం బయటికి తీసే ముందు కొబ్బరికాయ కొట్టడం మనం ఆచారం. సో మా చెల్లె ఇంకా మా వైఫ్ సో కృతిక్షను చూసిరు కదా, అబ్బా రే సిగ్గుపడుతుంది, కోపం అలిగింది నా మీద కృతిక్ష. ఓ వావ్. సో ఇప్పుడు దాని తర్వాత అయితే కృతిక్ష అయితే మంచి ఫ్రాక్ అయితే వేసినాము లంగా. సో ఓడిబియ్యం అయితే పోస్తున్నాం మనం అమ్మవారికి. సో ఎంతో భక్తి శ్రద్ధతో ఓడిబియ్యం పట్టు చీర అన్నీ సమర్పించుకుంటున్నాం. సో బోలో అమ్మవారి తల్లికి జయ అనుకుంటా. సో 5 మంది ఆడపడుచులు కలిసి బోనాలు అయితే వేస్తారు. సో మనం హారతి చేస్తున్నాము. సో మా మమ్మీకి అయితే దేవుడు వస్తాడు. సో మా మమ్మీ దేవుడు వస్తాడు కాబట్టి ఇక ఎల్లమ్మ పూజ అన్నీ అయితే నడుస్తూనే ఉంటాయి. మన ఇంట్లో పెద్ద టెంపులే ఉంది. సో మీరు అందరు చూసుకున్నట్లయితే ఓడిబియ్యం అయితే పోసేసినాం, హారతి అయితే ఇచ్చేసినాం ఫ్రెండ్స్. సో హారతి అయిపోతుంది. హారతి అయిపోగానే మనం బోనాలు అయితే బయటికి తీసుకొని పోతాము. చలో బోనాలు అప్పుడు. సో మా డాడీ అయితే గుమ్మడికాయ తిప్పుతుండు. ఇప్పుడు మా గుడికి అయితే గుమ్మడికాయ తిప్పి, గుమ్మడికాయ అంటే అందరికీ తెలుసు దిష్టి దాకకుండా ఇంత మంచి ప్రోగ్రామ్, ఇంత మంచి బోనాల ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి దిష్టి దాకకుండా గుమ్మడికాయ కొట్టి పసుపు కుంకుమ అయితే చల్లి దాని తర్వాత కొబ్బరికాయ కొట్టినాక దాని తర్వాత అందులో ఆరతి కప్పురంతో ఇంకా అగరబత్తులు వెలిగించి అందులో పెడితే మొక్కుతాం. దేవుడా ఎట్లాంటి దిష్టి తలగనీయకుంది. చలో బోనం అయితే తీసుకొని బయటికి వెళ్తున్నాము. ఈ ఫస్ట్ బోనం అయితే మనం ఇంట్లోకే తీసుకొని పోతాం ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే ఎదుర్కోలు బోనం అనమాట. మన ఇంట్లో అయితే ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ ఉంది కదా. సో ఇది బల్కంపేట ఎల్లమ్మకైతే బోనం ఇది. ఫస్ట్ మనం ఇంట్లో బోనం ఎక్కి బయటికి వచ్చి ఎత్తుకొని మనం శాఖ పెట్టేసి మళ్ళా శాఖ పెట్టి అప్పుడు దాని మీద ఇప్పుడు నేను శాఖ అయితే పెడుతున్నా చూస్తారు కదా. సో మా మమ్మీ, మా చెల్లెలు, మా వైఫ్ అందరు ఉన్నారు. సో దిష్టి తగలకుండా కొబ్బరికాయ కొట్టి మళ్ళా పెరుగు చల్లతో శాఖ పోసి మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఇంట్లోకి అయితే పోతాం. ఇంట్లోకి పోయే ముందు అయితే గుమ్మడికాయ ఫస్ట్ మ్యాండేటరీ. సో ఏంటంటే ఇంట్లోకి ఫస్ట్ బోనం ఇయర్లో 1 ఇయర్ అయిపోయినాక ఇయర్లో ఫస్ట్ బోనం తీసుకోవటం కాబట్టి ఫస్ట్ టైం తీసుకోవడం. మళ్ళీ మా డాడీ బోనం ముంగటైతే గుమ్మడికాయ తిప్పుతుండు. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ గుమ్మడికాయ కొట్టినాక హారతి కప్పురం పడేసి గుమ్మడికాయ కొట్టినాక గుమ్మడికాయని వలగొట్టి అటు ఇటు పెట్టి కుంకుమ, పసుపు, ఇంకా హారతి కప్పురము, ఇంకా అగరబత్తి పెట్టి గుమ్మడికాయని అయితే మొక్కుతాము ఎట్లాంటి దిష్టి తగలకుండా ఉండాలని. సో మీరు చూసినారుగా కుంకుమ, పసుపు అయితే వేసేసినాం గట్టిగా. సో దాని తర్వాత హారతి కప్పురం, నిమ్మకాయ కోసి అటు ఇటు పెట్టి మొక్కుతాం. సో ఎట్లాంటి దిష్టి తగలకుండా ఉండాలని. సో దీని తర్వాత అయితే మనం లోపలికైతే పోతాం ఇప్పుడు. సో అగరబత్తీలు ముట్టించి ఇక్కడైతే పెట్టేస్తాం. చలో డన్. సో దీని తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ లోపలికి అయితే తీసుకొని పోతాం. బోనం అయితే కొంచెం బోనం అడ్జస్ట్ చేస్తున్నాం. ఇక్కడ బోనం బరువు ఉంటుంది కదా, కొంచెం బోనం అయితే అడ్జస్ట్ చేస్తున్నాం. అమ్మ అయితే నిమ్మకాయ
తొక్కేసింది డిస్ట్రిక్ట్ రాకుండా. సో లోపలికైతే మనం బోనం అయితే తీసుకొని పోయినాం. ఎదుర్కోలు బోనం మన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ లోపల ఉంది కాబట్టి లోపల బోనం అయితే పెట్టేసినాం. సో ఎవరికైనా దర్శనం చేసుకోవాలంటే రండి ఫ్రెండ్స్. సో నాకు కమెంట్ పెట్టండి. మా గుడి అయితే చాలా పవర్ఫుల్, లోపల ఎల్లమ్మ తల్లి ఉంటుంది. సో ఇప్పుడు ఇది రెండో బోనం. మనం ఈ రెండో బోనం అయితే పోచమ్మ టెంపుల్కి అయితే తీసుకొని పోతున్నాం. నల్ల పోచమ్మ టెంపుల్ మలైమేట్ల రెండో బోనం అన్నమాట ఇది. సో చలో అందరం బోనం మొక్కి బోలో నల్ల పోచమ్మ తల్లికి జై. చలో బోనం అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఫటాఫట్ అన్ని శాఖలు వీకలు ఓడిబియ్యం అన్నీ తీసుకొని బోనం అయితే సెట్ చేసేసి బోనం తీసుకొని అయితే మనం పోతున్నాం. చలో ముంగటైతే చూద్దాం ఇక. సో చూసిరుగా బై ఇప్పుడు అయితే శాఖలు అయితే పట్టుకొని బోనము ఓడిబియ్యము అందరూ మా మమ్మీ డాడీ దేవాంశు మా చెల్లెళ్ళు అందరిగా ఫ్యామిలీ అందరం కట్టుకొని పోతున్నాం ఇక బోనం అయితే ఎక్కియనికే. సో మలైమేట్లా చాలా పవర్ఫుల్ టెంపుల్ నల్ల పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం. నా చిన్న ఉన్నప్పటి అయితే ఈ గుడికి అయితే వస్తాం ఫ్రెండ్స్. ఈ గుడి అయితే ఈ గుడిలో అయితే పవర్ఫుల్ అని చెప్పినా కదా. ఇప్పుడు ఈ గుడి బోనం దించుకొని ఈ గండ దీపం అయితే అమ్మవారికి ఎక్కిచ్చేసి సో ఈ ఆపాకులు అన్నీ ఒక దగ్గర పెట్టేసి అమ్మవారికి అయితే మనము బోనం అయితే ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం తొట్టెలు అయితే కడుతున్నాం. మనం బంతిపూల తొట్టెల హోమ్మేడ్ తొట్టెల మా మమ్మీ అయితే చేసింది. సో బంతిపూల తొట్టెల అమ్మవారికి మంచిగా సంతానం కలిగి దేవుడాన్ని మొక్కుతున్నాం. నల్లపోచమ్మ తల్లికి జై అని మొక్కేసేసి ఇప్పుడు మన ఈ దేవత అయితే స్వయము దేవత, చాలా అంటే చాలా పవర్ఫుల్. మీరు నల్లపోచమ్మ తల్లి మలైమేట్ ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడైతే అమ్మవారి ఫోటోకి మా మమ్మీ ఓడిబియ్యం అయితే ముంగడ వస్తుంది. చీరే ఇంకా ఓడిబియ్యము కుడుకలు అన్నీ అయితే ఎక్కిచ్చేసి వస్తున్నాము. సో ఓడిబియ్యం అయితే స్టార్ట్ అయింది. సో ఓడిబియ్యం అయితే మెయిన్ ఇంపార్టెంట్ అమ్మవారికి. సో చూస్తున్నారు కదా తెలంగాణ ఇదొక పద్ధతి, ఇదొక సాంప్రదాయం అయితే మనము ఫాలో అవుతున్నాం ఓడిబియ్యము. సో దీని తర్వాత ఇప్పుడు వస్తారు, ఇప్పుడు కృతిక్ష ఇంకా అద్వైత్ వస్తారు. చూడండి కృతిక్ష వచ్చింది. ఏ కృతిక్ష అద్వైత్ బావ మరదల్లో ఏ బోనాల జాతర. ఏ కృతిక్ష చూడంగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చే సమ్ము వచ్చేసింది. సమ్ము వచ్చేసింది. సమ్ము సోగలాడి చిందమ్మ చోకుల పుట్టివమ్మ. సమ్ము డ్రెస్ మస్తు వేసుకున్నాం. ఇప్పుడు సమ్మునైతే చూసిరు కదా అంటాడు ఇప్పుడు జర అరే ఈటీవీలో పెట్టాలరా సానా అని అయితే అంటాడు. సో మా బాబాయ్ అయితే చెన్నై నుండి. సో ఆయన చూడండి ఎట్లా అంటాడు. సమ్ము అయితే చక్కచక్క రెడీ అయింది తమ్ముడు. సో ఇప్పుడు చూసిరు కదా సమ్ము అయితే డ్రెస్సింగ్ అయితే ఇట్లా వేసింది. సో ఇప్పుడు అద్వైత్ ఇటు బోనం అయితే ఎత్తుకొని ఇంకా ట్రై చేస్తుండు. సో ఇంకైతే సోకులు ఎక్కువ అబ్బా ఎన్ని షేడ్లునేరా. సో ఇంకొక గుడికి అయితే వచ్చేసినాం మనము. మూడో గుడి మా గుడిలో అయితే ఉజ్వల్ మహంకాళి మాత గుడి. ఇది అమలాపూర్ ఉజ్వల్ మహంకాళి మాత గుడి. మూడో బోనం అమ్మవారి ప్రేమిలా మాత అయితే సిగమూగుతుంది, భవిష్యవాణి చెప్తుంది. సో దీని తర్వాత అయితే మనం నిరంజన్ మహారాజ్ అమ్మవారు ఉజ్వల్ మహంకాళి మాత అమ్మవారు మా అమలాపూర్ కార్వాన్లోనే చాలా పవర్ఫుల్ అమ్మవారు, మా యొక్క గ్రామ దేవత అమ్మవారు. సో నిరంజన్ మహారాజ్ అయితే చాలా పాత పంతులు. ఈ గుడికే మొత్తం హెడ్ నిరంజన్ మహారాజు. సో ఈ మహారాజు ఇవ్వండి డోర్ తెరవండి అమ్మవారికి ఒక్క పూజ కూడా స్టార్ట్ కాదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఓడిబియ్యం అయితే మనం మూడో ఓడిబియ్యం పోస్తున్నాం మనం. అమ్మవారికి ఓడిబియ్యం అంటేనే చాలా ఇష్టం అన్నమాట. ఓడిబియ్యము, శాఖలు, యాటలు, పోతులు, బోనాలు అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. సో ఇవన్నీ చేసి అమ్మవారికి దేవుడా మనం మొక్కి ఈరోజు మనకి ఎలిఫెంట్ అయితే వస్తుంది. అంబారి ఏనుగు అంబారి మీద సబ్జీ మండి నుండి అమ్మవారి తొట్టెల మళ్ళా తిరిగి నల్లపోచమ్మ గుడికి అయితే పోతుంది. ఎంతో అంగరంగ వైభవంగా ఏనుగు మీద అమ్మవారు ఊరేగుతూ మా ఇంటి ముంగటైతే వస్తుంది. మేము చిన్న ఉన్నప్పటి సంది ఈ ఏనుగు అంబారి అయితే వస్తుంది. పాత ఎలిఫెంట్ అయితే ఉంటుండే, ఇప్పుడు కొత్త ఎలిఫెంట్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మా బోనాల వీడియో రావడానికి అయితే కొంచెం అయితే లేట్ అయింది. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం కార్వాన్ వినయ్ అనే యూట్యూబ్ ఛానల్ పేజ్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు షేర్ చేయడంతో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్స్ అయితే చాలా అయితే పెడతాం మనం. సో ఈ కార్వాన్ వినయ్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఎంత షేర్ అయితే అంత షేర్ చేయండి. మన తెలంగాణ బోనాలు కల్చర్ అయితే ఈ ఫుల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. A to Z మనం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే ఏమేమైతే చేస్తామో బోనాల పండుగకి. తెలంగాణ బోనాలు అంటే
10 మందికి తెలవాలి. మన ఆచారం, మన కట్టుబాట్లు, మన రీతి రివాజ్ తెలంగాణ అని అన్నీ తెలవాలి. సో ఈ వీడియో అయితే మీరు ఫుల్గా వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్ ఫర్ యువర్ నోటిఫికేషన్స్. సో వినయ్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం ఈ వీడియోని చూస్తారని అనుకుంటున్నాను.